హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ముంబై హైవే 2025లో ఎలా ఉండబోతుంది? 2025లో ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అండ్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఈ హైవేలో ఎలాంటి గ్రోత్ ఉండబోతుంది? అండ్ అందరికీ తెలుసు, ముంబై హైవే అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఇంపార్టెంట్ అందరికీ నిమ్స్ అనే ప్రాజెక్ట్. సో ఈ నిమ్స్ అనే ప్రాజెక్ట్ రావడం, అదేవిధంగా గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ బ్యాంకింగ్ ఉండడం, ఆ తర్వాత వచ్చేసిందంటే ఈ ప్రపోజల్స్ అన్నీ కన్ఫర్మ్ అయ్యి ఒక్కొక్కటి ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉండడం, అండ్ ఈ జహీరాబాద్ వరకు అంతా కూడా గ్రోత్ ఉందని చెప్పి చాలామంది వింటున్నారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ టైంలో 2025లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు అది మంచి అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది? అండ్ ఈ హైవేలో ఎంత డిస్టెన్స్ వరకు మనం కొనాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడదాం. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముంబై హైవే గురించి మనం తెలుసుకుంటే, ముంబై హైవేలో హైదరాబాద్ సరౌండింగ్లో అన్నిటికంటే స్పీడ్గా ఫాస్ట్గా ఎక్కువగా డెవలప్మెంట్ అయిన హైవే ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మనకి ముంబై హైవే. సో ఈ ముంబై హైవేలో తీసుకుంటే ఆల్రెడీ మనకు పటాన్ చెరువు వరకు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతలాగా డెవలప్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ముంబై హైవేలో మనం మొదలు పెట్టాల్సింది ఎక్కడి నుంచి అంటే, పటాన్ చెరువు దాటిన తర్వాత సంగారెడ్డి వరకు కూడా ఆల్రెడీ కంపెనీస్, ఇండస్ట్రీస్ ఉండడం, చాలామందికి ఎంప్లాయ్మెంట్ రావడం, ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్మెంట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సంగారెడ్డి గురించి స్పెషల్గా మాట్లాడాలి, ఎందుకంటే సంగారెడ్డి అనేది ప్రజెంట్ డిస్టిక్ కాబట్టి. సో సంగారెడ్డిలో మొదలు పెడితే మనము ఇక్కడ సంగారెడ్డి నుంచి టువర్డ్స్ మనకి జోగిపేట్, అదేవిధంగా నారాయణఖేడ్ వెళ్ళే రోడ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తే మనకి నెక్స్ట్ సదాశివపేట్, బుదేరా, కంకోల్, ఆ తర్వాత వచ్చేసి మనకి జైరాబాద్ వరకు. ఈ ఏరియాలో చాలా బాగా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంటే గతంలో నుంచి కూడా రద్దీ హైవేస్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ముంబై హైవేనే. సో ముంబైకి కనెక్టింగ్ ఉన్న రోడ్డు ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ బాగా నడుస్తుంటుంది కాబట్టి ఈ హైవే గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనము ఇక్కడ మేజర్గా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది స్టార్ట్ అయ్యేది కూడా మనకి సంగారెడ్డి దగ్గర నుంచే కాబట్టి, ఈ సంగారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే నెక్స్ట్ మనం సదాశివపేట వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుండ్రు. సదాశివపేట నుంచి కంకోల్ వరకు, బుదరా దాటిన తర్వాత అక్కడ దాకా ఎక్కువ మంది వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సదాశివపేట నుంచి బుదేరా వరకు ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి స్కోప్ ఉంది. అండ్ సదాశివపేట సరౌండింగ్లో కూడా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు హైవేలకు ఉన్నాయి, కొంచెం ప్రైస్ ప్రీమియం ఉన్నాయి, లోపలికి వెళ్తే తక్కువ ఉన్నాయి. అంటే 15,000, 14,000 దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా 25,000, 30,000 వరకు కూడా ఉన్నాయి. ఏరియాని బట్టి, ప్లేస్ని బట్టి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతున్నాయి. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ లోపల వరకు కూడా చాలామంది డెవలప్మెంట్ చేస్తున్నారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో గవర్నమెంట్ కంపెనీ అంటే గవర్నమెంట్ సంబంధించిన చాలా వరకు ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ప్రపోజల్స్ ఉండడం, రోడ్ కనెక్టివిటీ బాగా పెంచడం, దీన్ని వైడ్ చేయడం, మెట్రో ఎక్స్పాన్షన్ అనేది అప్ టు మనకి పటాన్ చెరువు వరకు చేయడం వల్ల ఈ రూట్కి మళ్ళీ ఆల్రెడీ గతంలో నుంచి కూడా ముంబై హైవే అనేది ఏంటంటే బాగా డెవలప్మెంట్ అవుతున్న హైవే. ఈ హైవేలో తొందరగా స్పీడ్గా ఎక్కువ మనకి దూరం వరకు విస్తరిస్తుంది కాబట్టి, ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది చూస్తున్నారు. సో అలా మనం ముంబై హైవేలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే, హెచ్ఎండిఏ లేఅవుట్లో వస్తే హెచ్ఎండిఏ లేఅవుట్లో కొంచెం ప్రీమియం ఉన్నాయి, 19,000, 20,000 నుంచి 25, 30 వరకు ఉన్నాయి. ఆ ప్రైస్లో చూడొచ్చు. లేదు మనం డిటీసీపీలో తీసుకోవాలంటే ఒక 15,000, 16,000లో మంచి మంచి బిడ్స్ వస్తాయి. లేదు అనుకుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హైవే నుంచి ఒక 4-5 కిలోమీటర్ లోపలికి వెళ్తే, కనీసం ఒక 2 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి 10,000, 11,000, 12,000 నుంచి కూడా గజం దొరుకుతుంది. కాబట్టి ఈ ఏరియాలలో మీరు సదాశివపేట నుంచి బుదేరా నుంచి కంకోల్, జైరాబాద్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో గ్రో అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక విలేజ్కి కానీ, ఒక మండలానికి కానీ, ఒక టౌన్కి కానీ ఎంత డిస్టెన్స్లో ఉంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంత దూరం ఉంది, అంటే ఇక్కడ నుంచి జైరాబాద్కి నిమ్స్ ప్రాజెక్ట్కి ఎంత దూరం ఉండబోతుంది. సో అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు గ్రోత్ అవుతుందన్న చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే, అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్కి ఎంత దగ్గరలో మనం తీసుకోగలిగితే అంత ఎక్కువ స్పీడ్గా పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసిందంటే, ఆల్రెడీ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉందో, ఎక్కడైతే గ్రోత్ వస్తుందో అలాంటి ఏరియాస్కి సరౌండింగ్ ఉండాలి. ఎక్కడో హైవే నుంచి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల లోపల పోయి రేపు ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పి మనం కొనడం కాకుండా, ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకి రోడ్ కనెక్టివిటీ కావచ్చు, లేదా విలేజ్ కావచ్చు, మనం రేపు కట్టుకొని ఉండాలన్నా, లేదా రేపు కట్టి మనం రెంట్కి ఇచ్చినా, లేదా మనం ఎనీ టైం రీసేల్ చేయాలన్నా మార్కెట్లో పెడితే అది ఎంత ఫాస్ట్గా రీసేల్ అవుతుంది అన్నది కూడా మనం చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే మనకి స్టార్ట్ అయింది, మనకి మేజర్గా సంగారెడ్డి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి ఏంది, నిమ్స్ అనే ప్రాజెక్ట్. ఇది మేజర్ ప్రాజెక్ట్, ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్
ప్రాజెక్ట్‌లో ఇదొక ప్రాజెక్ట్ నిమ్స్ అనే ప్రాజెక్ట్. సో దీనివల్ల కొన్ని లక్షల మందికి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఎంప్లాయ్‌మెంట్ పెరగబోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఆల్రెడీ మంచి భూమి ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ టైంలోనే మనకి ఇంకొకటేందంటే ఇప్పుడు మంచి టైం గూడా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేయడానికి. ఈ టైంలోనే ప్రైజెస్ అనేది కొంచెం స్లోగా ఉన్నాయి. ఇప్పుడే కొంచెం ఇంకా తక్కువ ప్రైస్‌లోనే అమ్ముతున్నారు కాబట్టి, ఇంకా రానున్నటువంటి ఇంకో 5 ఇయర్స్‌లో మాత్రం ఇంకా విపరీతంగా గ్రోత్ కాబోతుంది. కాబట్టి మనం ఏరియాని బట్టి కనెక్టివిటీస్‌ని బేస్ చేసుకొని మనం గనక ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే ఫ్యూచర్‌లో అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి ముంబై హైవేలో మీరు తీసుకోగలిగితే అంటే మనం మేజర్‌గా సదాశివ్‌పేట్ నుంచి ప్లాన్ చేయండి. సదాశివ్‌పేట్, బుదేరా, కంకోల్ నుంచి జహీరాబాద్ వరకి. సో ఈ ఏరియాలలో హైవేకి బేస్ చేసుకొని కూడా మనకు 15,000, 16,000లో కూడా మంచి మంచి బిట్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే ఫ్యూచర్‌లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ ఈ 2025 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ దగ్గర వస్తుంది. చాలామంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. చాలామందికి ఒక అవేర్‌నెస్ కూడా పెరిగింది ఏందంటే ఒక్కసారి రీజనల్ లింక్ రోడ్ గనక స్టోనింగ్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా ప్రైజెస్ అనేవి మళ్ళీ జంప్ అవుతాయి. సో మళ్ళీ మనం గత వైభవం చూస్తాం రియల్ ఎస్టేట్‌లో కాబట్టి ఈ టైంలో గనక మీరు ఒక ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఒక లీగల్ అడ్వైస్ తీసుకొని అన్నీ క్లియర్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అది రైట్ ప్రాపర్టీ అయితే గనక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఒక 5-10 ఇయర్స్ నాది కాదు ప్రాపర్టీ అని మీరు అనుకోగలిగితే మాత్రం అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఇంతలా డెవలప్‌మెంట్ ఉన్నప్పుడు, ఇంతలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు, ఇన్ని కంపెనీస్ ఉన్నప్పుడు, ఫార్మా కంపెనీస్ అన్నీ ఇదే రూట్‌లో ఉన్నాయి. ఐటీ కంపెనీస్ అన్నీ ఇదే రూట్‌లో ఉన్నాయి. కాబట్టి ఎందుకు గ్రోత్ అవ్వదు? కంపెనీస్ ఉన్నాయి, సిటీకి దగ్గరుంది, మంచి కనెక్టివిటీ ఉంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నప్పుడు గ్రో అవ్వడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంటది. కాబట్టి మీరు ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకోండి. ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ ఏరియా ఎలా ఉండబోతుందన్నది మీరు ఆ ఏరియాలో నిలబడినప్పుడు, ఆ ఫీల్ మీకొచ్చినప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోండి. సో మీరు గనక ఆ సదాశివ్‌పేట్ నుంచి మనకి జహీరాబాద్ వరకి ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి? ఎంత బడ్జెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి? ఎలాంటి డెవలపర్ దగ్గర తీసుకోవాలి? ఎంత బడ్జెట్‌లో తీసుకుంటే మనకి రేపు రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది? ఎక్కడ తీసుకుంటే సేఫ్టీ ఉంటది, సెక్యూరిటీ ఉంటది? ఇలా రియల్ ఎస్టేట్ సంబంధించిన చాలా డౌట్స్ ఉంటాయి. ఇలాంటి నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలి అండ్ రియల్ ఎస్టేట్ పరంగా మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలన్నా కూడా ఒక బ్రదర్‌గా, ఒక వెల్ విషర్‌గా, ఒక ఫ్రెండ్‌గా మీరు ఎనీ టైమ్ నాకు కాల్ చేయొచ్చు. 9502682042 అనే నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.